జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన వినాయక స్వామి కళ్యాణము। ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాయినేని ధర్మ జన్మదిన వేడుకలు। ప్రజలందరూ స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో వినాయకుని కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు। ఈ సందర్భంగా నిర్వాహకులు దేవస్థాన ప్రాంగణంలో చూడచక్కని కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు। అనంతరం కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపించి తలంబ్రాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం, వేద పండితులు చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, సమీర్ కుమార్, అశేషంగా భక్తులు పాల్గొన్నారు। सहजं पुरस्तात् आयुष्यमर्थं प्रजपञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव सुमङ्गलेर्यं वधूनिमागं सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जातान्यनिश्यम दिवाधोये चतुष्पदः तारिन्द्रियावदग्गुरु सर्वमायुरुपासताम्। समुद्रस्य गृहायिमे ध्रुवं केवो बृहस्पतिः ध्रुवजावलो वदन्ते गुरुकिरमस्य सहिताभ्यो नमः मांगल्यदेवताभ्यो नमः यज्ञोपवीतदेवताभ्यो नमः मांगल्यसूत्रदेवताभ्यो नमः यदाशक्तिनारायणे शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण भजताचलशृङ्गाग्रमध्यस्थायै नमः हिमाचलमहावंश भावनायै नमः शङ्करार्थाङ्ग सौन्दर्य शरीराय सौंदर्य शरीराय नमः। ऐं पयामि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। सुशीलाय सुमेधसे प्रयतो सिद्धये विश्वंभरा सर्वभूत साक्षिणः మనకి ఫలితాన్ని ఆ విజయ గణపతి వారు మనకి ప్రసాదిస్తాడు। అమ్మవార్లకి అయ్యవార్లకి మాంగళ్య సూత్ర ధారణ అస్తు సుముహూర్త కాలే ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం శుభత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు। పదే हर हर महा मांगल्यं तन्तुनाति शांति शांति। अक्षतारोपण कार्यक्रमం జరుగుతుంది। సేపు చూసిన ఫలితం దగ్గర కాబట్టి అలానే ఏ భగవన్ ప్రసాదం స్వీకరించవలసిందిగా మనమే ప్రార్థన।
विचक्रमे पृथिव्या सप्तदामभिः समूढमस्य भागं सुरे त्रीणि प्रदा विचक्रमे विष्णुर्गोपासे इन्द्रस्य युद्धस्सखा तद्विप्रासो विपन्यमोजाग्रभागं सस्समिन्धते विष्णुवे नमः धनुः शिवासरं विभर्षस्तवे शिव असौयस्ताम्रो अरुणमुतमभृस्व विद्यन्धनुकमर्थिनो विसंयो बाणवागं वृत आनेसन्नशेषवः आभूरस्य निषङ्गदिः पुष्टवे उभाभ्यां नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् मृणक्तु विश्वतः अधो ये अजुदिस् ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాయినేని ధర్మ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలు టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని బైపాస్ రోడ్డులో గల అసోసియేషన్ కార్యాలయం నందు జరిగిన జన్మదిన వేడుకల్లో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకును దాయినేని ధర్మ కట్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ టూ వీలర్స్ అసోసియేషన్ రంగంలో నేడు ఒక గొప్ప శుభదినమని కొనియాడారు. వృత్తిపరంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దాయినేని ధర్మ అని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కాలంలో ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజలందరూ స్వచ్ఛత పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన స్వచ్ఛ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ స్వచ్ఛ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్, రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది. ఒంగోలు నగరపాలక సంస్థ, మెప్మా, డిఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సిబ్బంది, డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు దాదాపుగా 1500 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా నేటి నుంచి 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అన్న నినాదంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పూర్ణ స్వచ్ఛత మరియు శానిటేషన్ టార్గెట్ యూనిట్ ఇందులో అడ్డ ఇటే వెళ్ళాలి కదమ్మా. మాకు ఇటు రండి, ఒక లైన్, మూడో లైన్ ఇటు రండి. స్వచ్ఛ భారత్ మిషన్ మొదలుపెట్టి ఇప్పటికే మొదటిది స్వచ్ఛతాకి భాగీదారి, అంటే పరిశుభ్రత కొరకు భాగస్వామ్యం. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి అన్సారియా మేడం గారు చేస్తున్నారు. ఇద్దరు గౌరవనీయులు శ్రీమతి అన్సారియా మేడం గారు చేస్తున్నారు. వారి చేతులు పక్కన వచ్చా ఓకే. ర్యాలీ కార్యక్రమం సార్ కదలండి సార్, ప్లీజ్ మెల్లగా రండి. ర్యాలీ కదిలింది, ర్యాలీ స్టార్ట్ అయింది. దయచేసి అందరూ వరుస క్రమంలో 4 లైన్ల వరుస క్రమంలో ముందుకు రండి. దయచేసి ఒకరికొకరు కానుకోవద్దు, మెల్లగా రండి. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, ఈ ర్యాలీ కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి ర్యాలీ ప్రారంభం. ముందు పని బండి ముందు పని సౌండ్ సిస్టమ్ ముందు పని. అందరూ పరిగెత్తతో నిదానంగా రండి. లైన్లో రావాలా? దయచేసి అందరూ మనం చూపించిన 4 లైన్లో మాత్రమే రావాలండి. క్రమశిక్షణగా రావాలి. 4 లైన్లు. బస్టాండ్లలో, చెరువులలో, కుంటలలో, పరిసరాల పరిశుభ్రత కాకుండా మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడటం ద్వారా నిరంతర వాడకం, చేతుల పరిశుభ్రత ఇంకా ఇతర చేయటం ద్వారా అలవర్చుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తానని ఘన ద్రవ వ్యర్థాల తగ్గింపు, పునరుత్పాదన, పునర్వినియోగం అనే సూత్రాన్ని ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 ఏదైతే మనము స్వచ్ఛ భారత్ దివాస్గా మన రాష్ట్రపిత మన దేశపిత మహాత్మా గాంధీజీ జయంతి రోజున మనము స్వచ్ఛ భారత్ దివాస్గా మనము జరుపుకుంటున్నాము. సో దానికి ఒక 15 days ముందు అంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు జరుగుతున్నది. సో దాంట్లో 3 అంశాలపై ముఖ్య అంశాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి అంటే దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఫుడ్ స్ట్రీట్స్ ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాము. అదేవిధంగా వేస్ట్ నుంచి ఆర్ట్ ఇన్స్టలేషన్, అది ఒక కార్యక్రమం. రెండోది మనకు సంపూర్ణ స్వచ్ఛత అని మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ CTUs అని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 2 మన దేశపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ దివస్ మనం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛతా హీ సేవ అనే క్యాంపెయిన్ 15 days అంటే సెప్టెంబర్ 3rd and 4th వీక్ మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా వివిధ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్ట్రీట్ ప్రోగ్రామ్స్, మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 3 కాన్సెప్ట్స్. స్వచ్ఛతకి భాగీదారి అంటే దీంట్లో ఒక మాస్ మూమెంట్ లాగా అందరు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి దాంట్లో NGOs, సివిల్ సొసైటీస్, ఇండస్ట్రియలిస్ట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా గ్రూప్స్, స్టూడెంట్స్ అన్ని
పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వివిధ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. సెకండ్, సంపూర్ణ స్వచ్ఛత. అంటే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఎక్కడ గార్బేజ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా అన్ని ప్లేసెస్ని కూడా మనము ఒక క్లెన్లీనెస్ డ్రైవ్స్ పెట్టి క్లీన్ చేస్తాము. దీంట్లో ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా థర్డ్, మనకున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారో వారు అందరినీ కూడా మ్యాపింగ్ చేసి వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతున్నది. సో ఈ క్యాంపెయిన్లో మనము వివిధ ప్రోగ్రాంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ, మెప్మా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది రాబోయే 15 డేస్కు కంటిన్యూస్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ క్యాంపెయిన్ గురించి ఒక అవగాహన తీసుకువెళ్ళాలని మీడియా మిత్రులందరికీ కూడా కోరుతున్నాను. సో దీని ద్వారా మన ప్రజల్లో ఒక క్లెన్లీనెస్ అనేది ఒక బిహేవియర్, క్లెన్లీనెస్ అనేది ఒక కల్చర్, దీంటిని ఈ మెసేజ్ని అందరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం. ప్రకాశం జిల్లా ఓం శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వ విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గోనుగుంట వీరబ్రహ్మచారి ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు మండల విశ్వబ్రాహ్మణ కమిటీ అధ్యక్షతన చెదలవాడ గ్రామంలో కందీపి మాణిక్యమ్మ అన్నదాన సత్రంలో విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవ కార్యక్రమం మరియు విశ్వకర్మ పతాకావిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ దివి మురళి మరియు సత్రం అధ్యక్షులు నెల్లూరు విశ్వరూపాచారి దంపతులు పూజా యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అన్నసత్రం కమిటీ సభ్యులు మరియు నాగులుప్పలపాడు మండల విశ్వబ్రాహ్మణ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు. దర్శనం కొట్టారు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అంటే రండి ఓం శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, మాతా గోవింద మాంబకి, జగజ్జనని ఈశ్వరి మాతకు జై, సాధు సిద్ధమూర్తికి జై, సనారి విశ్వేశ్వర స్వామి. ఎవరు అంటూ ప్రదర్శన చేస్తున్నాను. అందరూ కూడా పూర్ణహారతి కూడా నమస్కారం చేసుకోండి. సకల సంతాపించేది ఆ పూర్ణహారతి ఇప్పుడు పూర్ణ పూర్ణ రండి రండి దగ్గర రండి. మూడు అందరూ పట్టుకోండి. మీరు కూర్చుని దమ్మలు ముగ్గురు పట్టుకోండి.
మధ్యలో పెట్టాలి. చెప్తాను. పూర్ణమేదం పూర్ణమిదం నమః స్వాహ పూర్ణమే ఇదన్నమాం గట్టి చూడండి గట్టి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి నేను చెప్పలేను దమ్ము చాలు చైతన్య నమస్కారం పట్టవాలి గ్లాస్ ఓం భర్గోస్వామిం భర్గో దివస్నేమి దీనవేదనే అమలో సమసి మధ్యనే నారాయణమే అస్తోవసని పాదభవసుత ఆది సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పారమేశం శ్రీమేమి నీరసుత ఆచరణమేమి నిలుచుకోండి. నమ పార్వతీపతి హర 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 మహాదేవ శంభో శంకర జీవలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః స్వాహ. అంగంలో వస్తావింది ఏమి దానికి ఎవరు చెప్తారు ఏమంటే దానికి సమాధానం ఎవరు చెప్పలేదు అసలు అది గిన్నె ఉంది ఉందమ్మా అంతా ఇస్తే బయట బయట ఇందా ఇచ్చిన కవర్ ఇస్తేనే తీయకూడదు అసలు రెండు కొబ్బరికాయలు ఒకటే ఉండండి స్వామి. లేవు ఇక్కడ ఏమి అందరూ కూడా అక్షరాలు అందరికి పుష్పాలు పెట్టండి. అందరూ లేచి ఉంచుతారు, అందరూ చెప్పేస్తారు. దేవాయం త్రయం భగవాన్ త్రిపాద కాళయ రుద్రాయ మృత్యుంజయ సర్వేశ్వర శివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం వరేభ్యో వరేభ్యో ఘోరఘోరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రవేభ్యో. ఓం తత్సర్వే మహాదేవాయ తన్నోత్రయాతం. ఓం రాజాదిరాజాయ ఓం ఓం తత్వం ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురాణం నమః. పాపాని జన్మాంతరాజాం తాండవ పరిశుద్ధే ప్రదక్షిణ భయమే పాపహం పాపత్వ పాసవ త్రైమర్ కృపే దేవం ధన్యవాదాలు. నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రక్షో జగద్గురు అని మనసులో చూడండి. అక్కడ వచ్చే అక్షరం సువర్ణ దివ్య దీర్ఘస్కారంలో ప్యామే ఒకరి తర్వాత ఒకరు ఏంటండి. పూజాకాలంలో బాబాయ్ పిన్నమ్మ మీ బాబాయ్ పిన్ని గారు కుమార్తెను ఆశీర్వదించి పసుపు కుంకుమలను పట్టు వస్త్రాలను పట్టు విధానాలను ఇంటి పేరు చెప్పండి. సామంతపూడి సత్యనారాయణ గారు వారి ధర్మపతి శ్రీదేవి గారు మీ యొక్క పూజాకాలంలో అల్లుండి కుమార్తెను ఆశీర్వదించి
ఇప్పుడు పట్టు వస్త్రం అక్షుదనేయండి పెద్దలు చిన్నారు మీరు వాళ్ళే పెద్దలు ఎంచుకోండి మీరు అక్షరం తీసుకుని ఇంకా ఎవరన్నా వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఇక నానా అనమ్మండి ఆయుష్యేంద్రే ప్రతిష్టతే సిద్ధమంతం భవతి సిద్ధమైశ్వర్యం భవతి శేషమిదం నిర్గమాయో శ్రీ మాతా భూమిమామ సరిత శ్రీమతి రాజపుత్రుని వీరుని స్వామిత అనుకూలితం ప్రసిద్ధిస్తూ సన్మానం ఉంది అయిపోయింది స్పష్ట అయిపోయింది ఓం వేదమేతం వృషమంగాలి జనదోపర సర్వ రూపాయ ధీరాన్ నాయసం దాతావసవనేనహం నిర్మోది ఓం శ్రీమానం భవతి సిద్ధమైశ్వర్యం భవతి శేషమిదం నిర్గమాయో శతమానం భవతి శతాయ పురుష శరీరే ఆయుష్యేంద్రే శతవంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదం నిర్గమాయో సార్ ఒకసారి చిన్న ప్రసాద్ కొద్దిగా చాలా భవతి శతాయ పురుష శరీరే ఆయుష్యేంద్రే ప్రతిష్టతే శతవంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదం నిర్గమాయో ప్రజామాన్ వసుమాన్ భవతి ఓం శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదం నిర్గమాయో మన ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలంలోని చదలవాడ గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కందేపి మాణిక్యమ్మ గారి అన్నదాన సత్రం నందు ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా మన ఆహ్వానాన్ని గమనించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ సత్రంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి విశ్వకర్మ యొక్క జయంతి, విశ్వకర్మ యొక్క ఆశీస్సులు ఈ ఊరికి ప్రపంచానికి అన్నిటికీ దక్కాలని, ప్రళయాలు రాకుండా కాపాడాలని మరీ శ్రీ స్వామివారిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వకర్మ పతాక ఆవిష్కరణ జరిగినది ఇక్కడ. అదేవిధంగా యజ్ఞ మహోత్సవం, పూజా కార్యక్రమాలు, విశ్వకర్మ వ్రతము, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన నాగులపల్లిపాడు మండల విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు గోనుకుంట వీరబ్రహ్మచారి నాగులపల్లిపాడు మండలం అధ్యక్షులు. సకల సృష్టి మూలకర్త అయినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యొక్క యజ్ఞ మహోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అందరూ నిర్వహిస్తూ ఉండటం మనందరికీ కూడా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలంలోని చదలవాడలో వేంచేసి ఉన్న శ్రీమతి కందేపి మాణిక్యమ్మ గారి విశ్వబ్రాహ్మణ అన్నసత్రం నందు ఈరోజు విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో గల విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భవిష్యత్తులో కూడా ఆ యొక్క విశ్వకర్మ గాయత్రి మాత విశ్వకర్మ యొక్క భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసి మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చదలవాడ విశ్వబ్రాహ్మణ అన్నసత్ర సంఘ కార్యవర్గ సభ్యులు ఆలూరి వెంకట సుబ్రహ్మణ్యం. వ్యక్తిగత పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం ఆవిష్కృతమవుతుందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ దిశగా విద్యార్థి దశ నుంచే పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు వారు 5,96,751 మంది ఉన్నారని చెప్పారు. వీరికి 2,849 అంగన్వాడీలు, 2,718 పాఠశాలలు, 233 కళాశాలలు, 95 ఇతర వృత్తి విద్యా సంస్థలతో 1,694 ఆశాలు, 894 ఏఎన్ఎంల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలను మంగళవారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ మాత్రలను అందుబాటులో ఉంచుతామన్నారు. మంగళవారం మాత్రలు వేసుకోలేని వారు ఉంటే ఈ నెల 25వ తేదీన ఖచ్చితంగా మాత్రలు వేసేలా మ్యాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. Of this Vidyalaya on the significant occasion of National Day. I ask others to dream more, learn more, do more, and become more. There, you are a of intellectuals comprising of Dr. D. Suresh Kumar, DMHO, Srimati Subhadra Devi, Venkateshwarlu, Municipal Commissioner, Dr. P. Padmaja, District Immunization. Thank you all for your august presence here in this Vidyalaya premises. We respect our స్కూల్ కి యాక్సెస్ అవుతుంటారు కాబట్టి పిల్లల్లో మనము ఈ దీపావళి చేయడం వల్ల వాళ్ళలో అందుకొని అక్కడ వాళ్ళ రక్తం తీసుకుని అవి జీవిస్తూ ఉంటాయి వాటి శరీరంలో. So who will come here and say about this program and what did you understand about this? Why do we need to take this tablet? Can any one of you volunteer come here and say? Myself, I'm Purnasri from class 10B, and actually when I heard about this program, I felt very happy as this tablet, albendazole, deworming tablet, is very useful to all of us as
We children eat so much bad food also, we know that, fast food, etc. And this tablet helps to kill the worms in our stomach, as ma'am already mentioned, in small intestines, which the worms suck our blood and make us so weak, so that our attendance, our health, and all will be disturbed. So I'm very happy about this program. And this tablet is very, very useful to all of you, and I kindly request you all to take this tablet also. And thank you, ma'am. So thing is, you have to take this tablet today, and you have to always wash your hands before taking food. And fruits, vegetables, everything also you have to wash it properly and then take. And then water, you are taking normal water or boiled water? Huh? Boiled water. You should always take boiled water. That's it. Nothing else. So now we will start the program. So one by one you will come and you will take the tablet. Thank you all the best. సో ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే ఇక్కడ కేంద్ర విద్యాలయ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే 1 year నుంచి 19 years వరకు ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు మనకి ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా, అంగన్వాడీ సెంటర్స్లో కూడా వారి పిల్లలకు టీచర్స్ వారి ప్రెసెన్స్లోనే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇస్తారు. మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు 5,96,751 పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో. అందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో ఎవరైనా ఒకవేళ మిస్ అయితే వారికి మళ్ళీ September 25th ఆ రోజున కూడా ఇవ్వడం. విశ్వకర్మ జయంతి వేడుకలను ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లోని నగర కమిటీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి అష్టోత్తర శతసహస్రనామావళితో పూజా కార్యక్రమాన్ని నగర అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరిపించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ పేద మహిళలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు తక్కెళ్లపాటి శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నగర అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండపి శేషగిరి, కోశాధికారి పూసపాటి నరసింహారావు, ఉపాధ్యక్షులు పూసపాటి నాగేంద్ర సాయిబాబు, చింతలపూడి బ్రహ్మం, వల్లూరి మహేష్, మచ్చా సురేష్, ఇనకొల్లు మాధవ, చోడా నాగరాజు, కొప్పరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాన్ని అడుగుల నాగబ్రహ్మచారి నిర్వహించారు. तेषामिष्टानि समिषामदन्ते यत्र पञ्चर्षेन्पर एकमाहुः श्रीवत्सवदनपरेण्यम्बर्भोदेवश्यदेमहे धियो यो नः प्रचोदयात् गायत्रे प्रभे विश्वकर्मपरब्रह्मणे नमो नमः नारीग्रगन्धद्वै महा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः मल्ला नीलचलति मध्ये मध्ये पार्यं समर्पयामि अमृता विधानकमल्ले फलेरितो मुक्ताचल समायुक्तं ताम्बूलं प्रधरयितां गायत्री प्रतिग्रहीत विश्वकर्म परब्रह्मणे नमो नमः दक्षिण ताम्बूलार्धं पुष्पं प्रकल्पयामि కింద అట్ట పక్కన ఉంటుంది చూడు యా ఆయ్యా हरिः ओं हिरण्यपात्रमदाः पूर्णं ददाति मुदव्योसानि एकदा ब्रह्मणं भारते एकदेजमानाय राज्यमाधिपत्यम् अभिगम समुद्रपर्याय स्यात् सर्वभूमा सार्वायुषा भाता प्राब्धाम्नि समुद्रपर्यन्ताय आये ग्राडते यशस्करं बलवन्नं ब्रह्मतमेव राज्याधिपत्यभूवा हर हर शिव महादेव అందరూ కళ్ళ కట్టుకొని నమస్కారం చేస్తున్నాండి. सवितारपवमादेशाहो हिमभक्त दिव्य मंगल निराजन समर्पयामि नित्या श्री चारि परिसन्धि वृक्षपदे पदे भगवत् स्मरण मात्रे नास्ति त्वमेव शरणं ఈ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో తర్వాత నెరవేరాలని చెప్పి నమస్కారం. నక్కలేకుండా పోతున్నారు
यूनम संपूर्णाम्यादि सद्धो वृद्धि प्राप्तरा अंतरहीन प्रियाहीन भक्तहीन सुरेश्वर समस्त श्री गायत्री विशेष कर्म ब्रह्म देवता दिव्य पादोदकं पावनं शुभम చేస్తాం టూ వీలర్ వెళ్ళిపోయారు అనుకుంటా టూ వీలర్ వర్కర్స్ ఇచ్చండి అమౌంట్ అంతసేపు వద్దు ఇచ్చేసుకుంటాం కొర్రపాటి అనసూయ ఇచ్చేయండి వినూతల రాజ్యం పిప్పర్ల ధనమ్మ కొనికి ఈశ్వరమ్మ. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఒంగోలు నగర కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ విశ్వకర్మ భగవానుడి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంకు ఇచ్చేసిన మీడియా మహాశయులకు అలాగే విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన విశ్వకర్మ భగవానుడి జయంతి కార్యక్రమం ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మండలాల్లో జిల్లాల్లో ప్లస్ రాష్ట్రం మొత్తం కలిపి విశ్వకర్మ భగవానుడి యొక్క జయంతి మహోత్సవం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి జయంతి 3 సంవత్సరముల నుంచి ఈ షాపు నందు నగర కమిటీ వారు నిర్వహిస్తున్నారు. దానికి జిల్లా కమిటీ వారు రాష్ట్ర కమిటీ వారు మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువులు పేద విశ్వబ్రాహ్మణులకు 30 నుంచి 35 మందికి అందించడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మహోత్కరమైన మన పండుగ లాంటిదన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన విశ్వకర్మ భగవానుడికి నివాళులు అర్పిస్తూ మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ విశ్వకర్మ భగవానికి జై, విశ్వకర్మ భగవానికి జై, విశ్వకర్మ భగవానుడికి జై. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన వినాయక స్వామి కళ్యాణము. ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాయినేని ధర్మ జన్మదిన వేడుకలు. ప్రజలందరూ స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.